అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూసారా వర్షం పడిన తర్వాత మొత్తం గార్డెన్ మొత్తం ఎట్లా అయిపోయిందో. ఇదిగో చూసారా ఎంత బాగా వచ్చింది అనమాట మునగ చెట్టు. ఇదిగోండి దానికి అదే గాలికి స్టెమ్ అనేది ఇరిగిపోయింది మొత్తం. ఇదిగో చూసారా ఈ ఆకు అనేది ఉంది కదా, అదైతే మనమైతే టబ్బుల్లో వేసేసుకోవచ్చు. చాలా బలము. చూసారా తెరుపు లేని వానకైతే గార్డెన్ మొత్తం ఇలా పాడైపోయింది. ఇంకా కనకాంబరం మొక్కలైతే పెట్టాను కదా, చూసారా ఎలా అయిపోయాయో. ఇదిగో ఇలా పింక్ కలర్లో మారిపోయాయి, మొత్తం గలీజ్గా అయిపోయినాయి అనమాట. ఇట్లా పట్టుకుంటే ఇట్లా వచ్చేస్తున్నాయి ఆకులు. చాలా పాడైపోయినాయి వర్షంకి. అసలు నీళ్ళు పోయడానికి మనకు వేరేప్పుడైతే విసుగు వస్తుంది, కానీ వాటర్ ఎక్కువైనా కూడా వీటితో ఇబ్బందే అనమాట. ఇదిగోండి ఎలా అయిపోయాయో చూసారా. ఇదిగో టమాటా చెట్టు కూడా ఇట్లా అయిపోయింది. ఇదిగో మొత్తం చెట్లు అనేవి పాడైపోయాయి 3-4 రోజుల వర్షానికే. మరి ఇంకా ఈ బంతి చెట్లు అయితే బాగున్నాయి. అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉన్నాయి కదా, ఈ బంతి చెట్లు బాగున్నాయి. అలాగే ఈ చామంతి చెట్లు కూడా మంచిగా అయినాయి అన్నమాట వర్షానికి. మరి అవేమో పాడైపోయి ఇవేమో బాగా అయినాయి అన్నమాట. ఇంకా పాలకూర చెట్టు చూసిరా ఎంత ఉంది. అసలు ఇంతనే ఉండ పాలకూర చెట్టు. ఇదిగోండి ఈ వర్షంకి కింద అనడం వలన మొత్తం ఆకులు అనేవి మురిగిపోయినాయి. కానీ ఇదిగోండి విత్తనాలు అనేవి స్టార్ట్ అయిపోయినాయి. ఇదిగో చూసారా, ఇదిగోండి అదేంటో వెరైటీగా విత్తనాలు వచ్చేసినాయి. ఇంత లేదు చెట్టు చూస్తాం వల్ల. ఇంకా కలెమాకు చెట్టు కూడా బాగా ఎగురు వచ్చేసింది చూడండి. మంచి ఎగురు అనేవి వచ్చేసినాయి. నేనైతే పైనకి రాక 1 వీక్ అవుతుంది. కొంచెం హెల్త్ బాగాలేకపోవడంతో కూడా పైకి అనేది రాలేదు. ఇంకా ఈ చిట్టి గులాబీ ఉంది కదా, దీనికి కూడా ఫ్లవర్స్ అనేవి వచ్చినాయి. వీటిని కూడా కట్ చేసుకుందాం. ఇదిగోండి ఒక 10 రోజుల కింద అయితే నేనైతే వీటిని అయితే పెట్టాను కదా, గులాబీ అనేది. చూసారా ఎంత బాగా ఇగుర్లు అనేవి స్టార్ట్ అయిపోయినాయో, కనిపిస్తున్నాయా. ఇదిగోండి ఇలా కవర్ మూయడం వలన చాలా బాగా ఇగుర్లు అనేవి వచ్చినాయి. ఇదిగో కనిపిస్తున్నాయా మీకైతే. ఇదిగోండి చూసారా ఎంత బాగా ఇగుర్లు వచ్చినాయి. ప్రతి ఒక్క కొమ్మ కూడా ఇగురు అనేది వచ్చింది. అసలు ఒక్కటి కూడా పాడవలేదు. చూడండి మనం ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మంచిగా ఒక కొమ్మకి ఒక చెట్టుకి 10 చెట్లు చేసుకోవచ్చు మనమైతే. ఇదిగోండి చూసిరా ఎంత బాగా చిగుర్లు అనేవి వచ్చినాయో. నేను ప్లాస్టిక్ కవర్ అనేది కట్టిన అనమాట, గాలి తగిలి ఎండిపోకుండా ఉండడానికి. ఇదిగోండి కనిపిస్తున్నాయి ఎంత బాగా ఇగుర్లు అనేవి వచ్చినాయో. ఇట్లా చేస్తే మనకైతే కొమ్మలు పాడవకుండా, అలాగే ఒక చెట్టు నుంచి 4 చెట్లు రెడీ చేసుకోవచ్చు మనమే చక్కగా. ఇదిగోండి చిన్న చిన్న చిగుర్లు చూసారా. ఇదిగోండి ఎంత బాగా వచ్చినాయి కదా, చాలా బాగా వస్తాయి. మీకు ఎవరికైనా తెలియకపోతే ఇలా ఒకసారి చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. ప్రతి ఒక్క కొమ్మకు కూడా చిగురులు అనేవి స్టార్ట్ అయిపోయినాయి. గమనించిరా చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా. ఇదిగోండి ఇది దోసపాదు అయితే ఉంది కదా, ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఫుల్ ఫ్లవరింగ్ ఉంది. కొంచెం వర్షానికి కూడా రాలిపోయింది, ఇంకా చాలా ఉండే. ఇంకా నేనైతే అమ్మా కాయ వచ్చేసింది. అరే సర్ప్రైజ్ కదా, అస్సలు ఊహించలేదు నేనైతే. కాయ ఎంత థ్రిల్ కదా, అనుకోకుండా కాయ కనిపించేసరికి చెప్పలేని సంతోషం అనమాట. అసలు ఫ్లవరింగే ఉందనుకున్నా నేను, కాయ వచ్చేసింది. అసలు అనుకోలేదు ఇట్లా కాయ వచ్చిందని చెప్పి. చాలా ఫ్లవరింగ్ ఉండే, అంత రాలిపోయింది అని బాధపడ్డాను. బట్ ఈ కాయను చూసాక చాలా సంతోషంగా ఉంది. అసలు ఇది ఏం కాయ, దోసకాయ ఏం కాయ అర్థమవుతలేదు. ఇదిగోండి చాలా ముద్దుగా వచ్చింది. ఇంకా వర్షానికైతే ఆల్మోస్ట్ చెట్లన్నీ పాడైపోయాయి. చెప్పాల్సిన పని లేదు, అందరి దగ్గర ఇదే అయి ఉంటుంది. ఇంకా ఈ వంకాయ చెట్ల ఆకులన్నీ తీసేసాను కదా, కొంచెం మిగురు వచ్చి ఇదిగోండి మళ్ళీ మనకి చిగురులు అనేవి వచ్చేసి పూత వచ్చేసింది. ఈ చెట్టు అయితే మరీ దారుణం అని చెప్పవచ్చు. చూసారా ఇగో టమాటా చెట్టు మొత్తం పాడైపోయింది. దీనికి కూడా పండ్లు ఉండి మొత్తం రాలిపోయినాయి. ఇంకా చామంతి చెట్టు అయితే అసలు ఊహించలేను ఎంత అందంగా ఎంత బాగుండి ఫ్లవర్ వచ్చేదో. ఇప్పుడు చూసారా ఎలా అయిపోయిందో. ఇదిగోండి కొమ్మలు మొత్తం ఇగో బ్లాక్ అయిపోయినాయి, ఆకులన్నీ. ఇంకా 5-6 పువ్వులు ఉన్నాయి. వీటిని చూస్తుంటే చాలా బాగా అనిపిస్తుంది. పాపం కోయడానికి కూడా మనసు ఒప్పట్లేదు. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ తిని పాడేసినాం కదా, ఆ విత్తనాలు చూసారా ఎంత బాగా మొలకలు వచ్చినాయో. ఇంకా టమాటా మొలకలు కూడా వచ్చినాయి. ఈ బీరపాదు కూడా మొత్తం పాడైపోయింది. ఇదిగోండి మొత్తం ఎండిపోయింది. ఒక్క కొమ్మ మాత్రం చాలా మంచిగా ఉంది. ఏదో చూసారా, ఇదో
బాగుంది. మిగతా అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఏంటో మరి వర్షానికి కొన్ని బాగవుతాయి, కొన్ని పాడైపోతాయి. ఇంకా ఈ పట్టుగుచ్చుల చెట్లు కూడా రెడీ అయిపోయాయి. చూసారా ఎంత బాగా అనిపిస్తున్నాయి కదా. గ్రీన్ కలర్కి పింక్ కలర్ ఫ్లవర్స్ చాలా మంచిగా అనిపిస్తున్నాయి. ఇంకా పెద్ద సైజులో అవుతాయి అన్నమాట. వీటిని అయితే ఉంచేస్తాను. అలాగే మనం పైకి రాకపోవడంతో డ్రాగన్ ఫ్రూట్స్ కూడా అయినాయండి. మంచి సైజు, అలాగే చాలా స్వీట్నెస్ కూడా ఉందండి ఈ చెట్టు అయితే. ఇదిగోండి చాలా సైజు మంచిగా వచ్చిందనమాట. ఇంకా ఇవైతే నాకైతే తెలియదు, ఎప్పుడు పండ్లు అయినాయో కూడా నేను పైకి వచ్చి చూడలేదు. ఇవాళ కొంచెం వర్షం తగ్గడంతో పైకి వచ్చానమాట. ఇంకా 2 పళ్ళు అయితే అయిపోయినాయి, ఇంకొకటి అయితే మొగ్గు ఉంది. ఇదిగోండి చాలా బాగున్నాయి పళ్ళు అయితే చూస్తుంటే. ఇంకా ఈ చెట్టుకు మొత్తం పూత నిండుగా ఉండే. కంది పువ్వు చాలా వచ్చింది అనమాట. ఈ కంది చెట్టుకి వర్షానికి మొత్తం పోయింది. ఈ వర్షం ఏంటో కొన్నిటిని లాభపరుస్తుంది, కొన్నిటిని నష్టపరుస్తుంది. ఎదుగో చూసారా, ఈ చెట్టు కూడా మొత్తం చూడండి ఎంత అయిపోయిందో. ఎదుగుండా ఆకులన్నీ మురిగిపోతే అన్నీ తీసేసాను. ఒక వంకాయ మట్టుకు వచ్చేసింది, దీన్ని అయితే తెంపుకుంటున్నాను. ముళ్ళులు అయితే ఉన్నాయి, తెంపడం చాలా కుచ్చుకుంటున్నాయి అన్నమాట తెంపుతుంటే. చూసారా ఎన్ని ముళ్ళులు ఉన్నాయో కనిపిస్తున్నాయో. కానీ ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందో అసలు వంకాయ. తెంపేసుకున్నాను దీన్ని. ఇంకా టమాటా చెట్టు కూడా పాడైపోయింది, కింద అన్నీ తీసేసిన. ఇంకా చూసారా ఇదిగోండి టమాటో కాయలు అయితే స్టార్ట్ అయిపోయినాయి చిన్న చిన్న. ఇది కొన్ని పువ్వులు ఇగో రాలిపోయాయండి. ఇంకా బెండకాయ చెట్టుకు బెండకాయ స్టార్ట్ అయిపోయింది. ఇంకొక బెండకాయ, అలాగే వంకాయ. ఇవన్నీ తెంపి నేను సాంబార్లో అయితే వేసుకుంటాను. ఈ చిన్న చెట్టుకి అయితే 2 వంకాయలు రెడీ అవుతున్నాయి. చూస్తారు ఇదిగోండి. ఇంకొక 4 days అట్లా అయితే మనకి ఇవి వచ్చేస్తాయి. ఇదిగోండి ఈ ఒక్క టబ్లో ఉన్నాయి కదా చెట్టు. ఇదిగోండి దోస చెట్టు చూసారా ఎంత బాగా అయిందో. అలాగే ఇందులో పెట్టిన బచ్చల కూర చెట్టు కూడా చాలా బాగా వచ్చింది. ఇంకా ఇందులోనే కదా ఇది కూడా పెట్టిన, రిపోర్ట్ చేసిన మొన్ననే దొండపాదు. ఈ దొండపాదు కూడా ఒక కాయ అయింది. అలాగే ఇదిగోండి పూత కూడా మంచిగా వచ్చింది. ఇదిగోండి దొండకాయ కూడా తెంపేసుకుంటున్నాను. అన్నీ సాంబార్లో పడేయడమే, ఎందుకంటే మరి ఎక్కువ కాలేవు కదా. ఇదిగోండి ఈ కాకర చెట్టుకు అయితే పిందెలు ఉండే, వైట్ కాకరకాయ. ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది 2-3 కాయలు ఉండే. ఈ వర్షంకి పండ్లు అయిపోయి కింద పడిపోయినాయి. ఇదిగో కనిపిస్తున్నాయి. ఇదిగోండి మొత్తం కింద పడిపోయి గింజలు అనేవి ఇట్లా కింద ఉన్నాయన్నమాట. ఇక్కడ వెళ్ళిపోయినాయి చూద్దామని చూస్తే. ఇదిగోండి కాకరకాయ గింజలు అనేవి ఎంత బాగా వచ్చాయి చూసారు. ఇదిగోండి మొత్తం రెడీ అయిపోయినాయి అనమాట సీడ్స్కి. ఇవి మంచిగా మనం విత్తనాలు వేసేసుకున్నామంటే వెంటనే గ్రోత్ ఉంటుంది వీటిని అయితే పెడుతున్నాను. ఇంకా గోంగూర చెట్లు కూడా మంచిగా రెడీ అయిపోతున్నాయి. చూసారా ఎంత బాగా చిగుళ్ళు అనేవి వచ్చినాయి. ఈ వర్షం కొన్ని లాభపరుస్తుంది, కొన్ని నష్టపరుస్తుంది. నిజమే కదా. కొన్ని అయితే బాధ, చాలా పాడైపోయినాయి అనే బాధ. ఇంకా కొన్నిటిని చూస్తేనేమో సంతోషం, చాలా బాగా వచ్చినాయి వర్షానికి అని. అసలు ఏమి డిసైడ్ కాలేము కదా మనం. అయితే ఇట్లా ఆగం చేస్తుంది. ఇదిగో చూసారా దొండపాదు అనేది ఎంత చక్కగా వచ్చిందో అసలు. నేను దీనికి పందిరి వేద్దామనేసి అనుకున్నా. పందిరి వేయకుండా మొత్తం పాకేస్తుంది పాపం. దీనికి పందిరి వేయాలి, లేకపోతే ఇదిగోండి కొమ్ములన్నీ కింద పోయి మళ్ళీ ఖరాబ్ అవుతుంది చెట్టు. చూడాలి. ఇక డ్రాగన్ ఫ్రూట్ మొన్న కట్ చేసిన కదా, ఇక పక్కన స్టెమ్స్ అనేవి కూడా పెద్దగా అయిపోయినాయి అన్నమాట. ఇదిగోండి ఈ వంకాయ చెట్లు కూడా చాలా ఖరాబ్ అయినాయి. వీటిని చూస్తే చాలా బాధ అనిపించింది నాకైతే ఇవాళ పొద్దున. ఇంకా వచ్చేసి ఇదిగోండి ఇలా కొమ్మలన్నీ పాడైపోతే వీటన్నిటిని ఆకులన్నింటినీ కట్ చేశాను. ఇంకా ఇది తెంపలేదు, ఇదైతే విత్తనానికని వదిలేసానని. ఇంకా ఇవి ఎలా బాగుపడతాయో ఏమో చూస్తేనే చాలా మనసు అనేది తరుక్కుపోతుంది అసలు. ఇంకా గులాబీ చెట్టు కూడా బాగానే ఉంది. గులాబీ చెట్టుకైతే ఏం కాలేదు, చిగుళ్ళనే వచ్చినాయి. కానీ ఇంకా పుదీనా ఉండే కదా, పుదీనా వర్షానికి మొత్తం పాడైపోయింది. చూసారా అసలు పుదీనా అనేది కనిపిస్తలేదు. ఏదో ఒక మొక్క అలా ఉందంతే, ఖరాబ్ అయిపోయింది. ఇదిగోండి స్వీట్ కార్న్ మొక్కలు కూడా మొత్తం పాడైపోయినాయి. ఇలాగైపోయినాయి, ఆకులన్నీ ఇలా ఎండుకుపోయినాయి.
అయ్యో సీట్ కాడ నుంచి మొలకలు కూడా స్టార్ట్ అయిపోయినాయా? ఇది ఏంటి అసలు? కాయ కాదు, పైన ఫ్లవర్ ఏమో. నేను ఫస్ట్ టైమే వేసిన, నాకు అంత తెలియదు. చూడాలి మరి ఏమవుతుందో కానీ. ఈ వంకాయ చెట్టు అనేది అసలు ఎదుగుతలేదు. ఈ చెట్టు ఎదగనియట్లేదు పాపం. ఈ డ్రాగన్ చెట్టుకైతే ఒక 10-12 వేసి ఫ్లవర్స్ ఉండే. ఈ వర్షానికైతే మొత్తం ఫ్లవర్స్ అన్నీ ఊడిపోయాయి. మళ్ళీ చిన్న చిన్నగా ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. దీనికి అసలు ఫస్ట్ కాయ మేమైతే కోసి తిన్నది చాలా బాగుంది. కానీ దీన్ని ఫ్లవర్ అంతా రాలిపోయేసకల మస్తు బాధ అనిపించింది మాకైతే. ఈ చిట్టి గులాబీ ఉంది కదా, దీనికైతే 2 ఫ్లవర్స్ వచ్చినాయి. ఎంత బాగా అనిపిస్తాయో ఈ వైట్ కలర్ ఫ్లవర్స్ చూస్తుంటే. చూసారా, తెంపేసుకున్నాను వీటిని కూడా. ఇదిగోండి, చామంతి చెట్టు కూడా మొత్తం పాడైపోయింది. రిపోర్టింగ్ చేద్దాం అని చెప్పి అన్నీ రెడీగా పెట్టుకున్న. వర్షం స్టార్ట్ అవ్వడంతో పైకి రాలేదు, రిపోర్ట్ చేయలేదు. మొత్తం ఇదిగోండి చెట్టు మొత్తం ఖరాబ్ అయిపోయింది. వీటి ఆకులన్నీ తీసేసాను, బట్ ఇగురు అనేది వస్తుందేమో చూద్దామని చెప్పేసి. ఏమవుతుందో ఏమో పాపం. ఇదైతే బాగా చాలా ఫ్లవర్స్ అనేవి చాలా ఉండేవి, మరి ఇలా ఖరాబ్ అయిపోతుందని అస్సలు అనుకోలేదు. ఇంకా అంతే అండి. ఇక ఈరోజైతే మన గార్డెన్లో 2 డ్రాగన్ ఫ్రూట్స్, అలాగే వైట్ కాకర విత్తనాలు, ఒక వంకాయ, ఒక దొండకాయ, 2 చిట్టి గులాబీ ఫ్లవర్స్ కూడా చాలా వచ్చినాయండి, కానీ ఖరాబ్ అయిపోయినాయి. ఇవి మాత్రమే ఉన్నాయి ఈరోజుకి. అంతే అండి. చామంతి పూలు కూడా ఉన్నాయి కానీ తెంపలేదు వాటిని, ఉండని ఇంకా 2 days అని చెప్పేసి. ఇవాళైతే మా చిన్న గార్డెన్లో వచ్చిన హార్వెస్ట్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. చూసారా, వండితే ఎంత బాగుందో, ఒకసారి కట్ చేసి తిందాం.